ఏంటి నాన్నా ల్యాప్టాప్ చూస్తున్నారా? తాతయ్య కాళ్ళు పడిపోయాయి కదా, దానికి సంబంధించిన ఆయుర్వేద మూలికలు పసర్ల కోసం నెట్లో సెర్చ్ చేస్తున్నాను. సరే నాన్నా. ఏమ్మా శశికళ, బాగున్నావా? బాగున్నానక్క. ఎవరు వీరభద్రం? అమ్మా కృష్ణవేణి, నువ్వే నాకు న్యాయం చేయాలమ్మా. ఏందమ్మా, నాకు చెప్పు. నువ్వు మాట్లాడికే వరం. ఇప్పుడు అలివేణి అరవిందులు కలపడానికి నువ్వు నన్ను సాయం అడిగావు కదా. అవును. ఇక్కడ దీనికి ధైర్యం చెప్పి మనసులో ఉన్న ప్రేమను బయటికి తెచ్చానా లేదా? అవును. దానికి అప్పగింతలు చెప్పి అత్తారింటికి పంపిస్తుంటే వాళ్ళ అమ్మా నాన్నని పట్టుకుని ఏడ్చింది, దాని బాబాయిని పట్టుకుని ఏడ్చింది. కానీ నాకు మాత్రం ఒక్క మాట కూడా చెప్పకుండా, మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయింది కృష్ణవేణి. అయ్యో, మర్చిపోయానే ముసల్దానా. అంతేలేవే, నేను మీ అమ్మను కాను, అమ్మమ్మను కాను. మర్చిపోతావు. ఎందుకు మర్చిపోవు? ఆహా, అయ్యో. మొగుడు కొంగును కట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోయావు. నీకు మేమెక్కడ కనిపిస్తావు ముసలాళ్ళు? ఐఎమ్ సారీ అమ్మమ్మ. నీకు 100 ముద్దులు పెడతానే. నీ ముద్దులు నాకొద్దు, పోవే. పోనీ పైనుంచి తాతయ్యని పిలిపించి నీకు ముద్దులిమ్మని చెప్తానులే. చూడు, నాకు కూతురు పుడితే కడప కాంతమ్మ అని పేరు పెడతాను, సరేనా? మా మంచి అమ్మమ్మ. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని నా మనసు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది తెలుసా? అది మనవరాల మీద ప్రేమంటే. మీ మనవరాలి కాసేపు మాకు వదిలిపెడితే మేము మాట్లాడతాం. మాట్లాడవే, నేనేమన్నా వద్దనా ఏంది? ఏమ్మా, ఒక రోజంతా అత్తింట్లో ఉన్నావు కదా, మేము గుర్తుకొచ్చామా? అదేంటమ్మా, మిమ్మల్ని అసలు మర్చిపోతేనే కదా. అవునత్తయ్య, రాత్రంతా మీ గురించి తలుచుకుంటూ నిద్రపోలేదు. అమ్మ నాన్న ఒంటరిగా ఎలా ఉంటారో ఏమోనని ఒకటే ఏడుస్తుంది. నేనే దగ్గరుండి ఓదార్చాను. మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కాదమ్మా, ఒక యుగం గడిచిపోయినట్టుంది. నా బిడ్డ బంగారు. మళ్ళీ రేపు వెళ్ళిపోవాలి కదమ్మా, అది తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా. కానీ మీరు నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఓదార్చడానికి నాకు కృష్ణవేణుంది. అది నా అదృష్టం. అక్క చెల్లెళ్ళు తోడికోడలుగా ఒకే ఇంటికెళ్ళడం ఇంకా పెద్ద అదృష్టం తల్లి. ఏది, ఇద్దరూ ఒకసారి పక్కపక్కనే నిలబడండి.
అయ్యో మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తోడికోడళ్ళయ్యారు. మీరిలాగే పిల్లా పాపలతో 100 ఏళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలమ్మా. అలాగే ఉంటాం, సరేనా? నేను చెప్పేది నిజం నాయక్ గారు. మనోజ్ రూపంలో ఉన్నది కాలముఖ రుద్రుడు నాయక్ గారు. ఫారెస్ట్ లో అంత సీక్రెట్ గా చిదంబరాన్ని మనోజ్ కలవాల్సిన అవసరం ఏముంది నాయక్ గారు? నాకు ముందు నుంచి అనుమానం వచ్చి మనోజ్ని ఫాలో చేశాను నాయక్ గారు. రాజగోపాల్ గారు, చిదంబరం ఫోన్ చేస్తే మనోజ్ గారు ఫారెస్ట్ కి వెళ్ళానని నాతో చెప్పాడు. అంతేకాదు, ఇందాక చిదంబరం కూడా వచ్చాడు. ఈ ఇల్లు ఆ దరిద్రుడిదే కదా. ఇంట్లో మీరే ఉండండి అని ఇంటి పత్రాలు ఇవ్వడానికి వస్తే నేను పట్టాపి వద్దని తిరిగి పంపించేశాం. కాబట్టి మనోజ్ని కాలముఖ రుద్రుడని ఎలా అనుమానపడాలి రాజగోపాల్ గారు? సరే, చిదంబరం బతికొచ్చి ఇంటి పత్రాలు ఇవ్వడానికి వచ్చాడు, అలాగే నమ్ముతాను. అసలు ఈ అనుమానం ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకవేళ నేనొస్తే మీ చేతుకున్న అమ్మవారి తాయెత్తు తీసి నా కట్టమని అడుగుతాను. ఆ రోజు నిజంగా మనోజ్ వచ్చుంటే అమ్మవారి కంకణం గురించి అడిగేవాడు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడగలేదు నాయక్ గారు. ఈ విషయంలో నాకు డౌట్ వస్తుంది రాజగోపాల్ గారు. నాయక్ గారు, మరి నా కొడుకు రాకపోతే ఖచ్చితంగా కాలముఖ రుద్రుడు నా కొడుకును చంపేశాడా? నేను నా కొడుకు లేకుండా పేగుబంధాన్ని చంపుకొని బతికాను. కానీ మా నాన్నకు మనోజ్ లేడని తెలిస్తే ఒక్క క్షణం కూడా బతకలేడు నాయక్ గారు. రాజగోపాల్ గారు, మీ కొడుకు సైక్రియాటిస్టు. అచ్చం అలాగే ఉన్న కాలముఖ రుద్రుడు రక్తం తాగే రాక్షసుడు. వీళ్ళిద్దరిలో ఎవరో కనుక్కోవడం చాలా కష్టం. ఎలాగైనా వాళ్ళిద్దరిలో ఎవరు కాలముఖ రుద్రుడో కనుక్కోవాలి. కాబట్టి ఆ బాధ్యత మీరే తీసుకుని నిజమేంటో కనుక్కోండి నాయక్ గారు. అలాగే రాజగోపాల్ గారు. మనం సాక్ష్యం లేకుండా అనుమానం పడకూడదు. నువ్వు మనోజివా కాలముఖ రుద్రుడివా అని వెళ్ళి అడిగితే అది పెద్ద డేంజరు. సో నిజం ఏంటో మనం మూడో కంటికి తెలియకుండా కనుక్కోవాలి రాజగోపాల్ గారు. మనకు వచ్చిన డౌటు పట్టాభి గారికి అసలు చెప్పకూడదు. అలాగే నాయక్ గారు. వచ్చినవాడు మనోజా కాలముఖ రుద్రుడా అని కనుక్కోవాలంటే ఒక ఐడియా ఉంది. ఏంటది నాయక్ గారు? రండి చెప్తాను. లక్ష్మీనారాయణ గారు, ఇవన్నీ మన తోటలో పూలే. శోభనానికి ఫ్రెష్ గా ఉంటాయని దగ్గరుండి గోయించాను. స్వీట్స్ తీసుకోండి అన్నయ్య. థ్యాంక్స్ చెల్లమ్మా. మీకు నేనే థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రెసిడెంట్ గారు. ఊరుకోండి లక్ష్మీనారాయణ గారు, మీలాంటి వాళ్లకు నా వంతు ఉడత సహాయం అంతే. మా వియ్యంకులకు మీ ఇల్లు విడుదలగా ఇచ్చారు, చాలా సంతోషం. ఇదిగో మళ్ళీ పువ్వులు కావాలనగానే గంపలు పంపించారు.
సాయం చిన్నదైనా పెద్దదైనా మీకు కృతజ్ఞతలు ప్రెసిడెంట్ గారు. ఒకరికొకరు సాయం చేసుకోవడము పల్లె సంస్కృతి కదా, మీకు తెలియంది కాదు కదా లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, విజయం గొప్పది కాదు, సాధించిన వాడే గొప్పవాడు. బాధపడడం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడే గొప్పవాడు. బంధుత్వాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకోవడమే గొప్ప. మంచి మాట చెప్పారు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. మీరు కూడా గొప్పవాళ్ళండి బాబు. నేనా? అవును లక్ష్మీనారాయణ గారు, 1000 కోట్లు ఉన్న రత్నప్రభ ఫ్యామిలీ మీ దగ్గరికి వచ్చి మీ కూతుళ్లను కృష్ణవేణి అలివేణిలను కోడలుగా చేసుకున్నారంటే మీరు గొప్పవాళ్లే కదండి. నా పాయింట్ ఏంటంటే రత్నప్రభ ఫ్యామిలీ స్టేటస్ కు వాళ్ళ అబ్బాయిల కోసం గొప్ప గొప్ప సంబంధాలు క్యూలో ఉంటాయి. అవన్నీ కాదని మీ దగ్గరకు వచ్చి మీ కూతుళ్లను చేసుకున్నారంటే మామూలు విషయం కాదండి బాబోయ్. వరలక్ష్మి, ప్రెసిడెంట్ గారు నన్ను పొగడమే పనిగా పెట్టుకుని వచ్చినట్టున్నారు. అన్నయ్య అన్న దాంట్లో నిజముంది కదయ్యా. మీ పెంపకం బాగుంది కాబట్టి ఈ ఇంటి ఆడపిల్లల్ని వాళ్ళు కోడలుగా చేసుకున్నారు. ఇది మీ గొప్పతనమే కదయ్యా. నువ్వు తోడయ్యావు. ఏమైనా ప్రెసిడెంట్ గారు, మీ నోటి మాటకు మహత్యం ఉంది. ఎందుకమ్మా? ఒకరోజు అలివేణిని అరవింద్కిచ్చి పెళ్లి చేయొచ్చు కదా అన్నారు. మీ నోటి మహత్యమో ఏమిటో, అరవింద్ అలివేణిని ప్రేమించుకుని మీరన్నట్టుగానే ఒకటయ్యారు. కృష్ణవేణి అలివేణులు తోడుకోడళ్ళయ్యారు. నిజమే నిజమే, ఆ రోజు అన్నాను, గుర్తొచ్చింది. కానీ లక్ష్మీనారాయణ గారు, ఒక పాయింట్ నా మనసులో తొలిచేస్తుంది. అడగమంటారా? మీ నోటి దాకా వచ్చాక నీ వద్దంటే ఆగుతారా? ఏంటో అడగండి. మరి మీరు అడిగాక బాధపడకూడదు. పర్లేదు, చెప్పండి. నా పాయింట్ ఏంటంటే లక్ష్మీనారాయణ గారు, కృష్ణవేణి భర్త వంశీబాబు, అలివేణి భర్త అరవింద్ బాబు ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు అనుకున్నాను. కాదట కదా? ఇక్కడ మీ ఇంట్లో కృష్ణవేణి మేనగోడలు, అలివేణి మీ కూతురు, అలాగే అక్కడ అరవింద్ సృజన్ మేనల్లుడు, వంశీ సొంత కొడుకంట కదా. నా పాయింట్ ఏంటంటే, ఆస్తి ఐశ్వర్యమంతా వంశీబాబుది. ఆ తర్వాత ఏదైనా మిగిలి ఉంది అంటే అది అరవింద్ బాబుది. ఏమైనా సొంత కొడుక్కి పెంచుకున్న కొడుక్కి తేడా ఉంటుంది కదా లక్ష్మీనారాయణ గారు. ప్రెసిడెంట్ గారు, మీరేం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి. నా పాయింట్ ఏంటంటే, అక్కా చెల్లెళ్ళు తోడుకోడళ్ళైనా కృష్ణవేణిదే పై చెయ్యి అంటాను. నా పాయింట్ ఏంటంటే, ప్రెసిడెంట్ గారు, మీకు నమస్కారం. చూడండి ప్రెసిడెంట్ గారు, నా బిడ్డ అలివేణి ఆ ఇంటికి కోడలుగా పుట్టింటి ఆత్మాభిమానాన్ని, మెట్టినింటి గౌరవాన్ని నిలబెట్టడానికి వెళ్ళింది. అంతేగాని కృష్ణవేణిలాగా డబ్బాసతో ఆ ఇంటికి వెళ్ళలేదు. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. కర్పూరంలా కరిగిపోయే ఆస్తి ఐశ్వర్యం కోసం నా బిడ్డ ఇంటికి కోడలుగా వెళ్ళలేదు. ఆత్మీయత అనురాగం పంచటానికే ఆ ఇంటికి కోడలుగా వెళ్ళింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లక్ష్మీనారాయణ గారు, ఏదో నోటి దురుస్తూ వాగాను, నన్ను క్షమించండి. వెళ్ళొస్తాను చెల్లెమ్మా.
ఈ ప్రెసిడెంట్ గారు పూలు ఇచ్చి నిప్పులు పోసుకు వెళ్ళాడు. గాడిది కొడుకు. మనం పెట్రోల్ పోసి లక్ష్మీనారాయణ మనసులో మంట పెడదామనుకున్నాం. వాడెవడో కాని మనకన్నా ముందే మొదలు పెట్టాడు. లక్ష్మీనారాయణ గుండెల్లో మంట వీడు మొదలుపెట్టాడు. మనం దాన్ని రావణ కాష్టం చేద్దాం. అసలు సిసలు కథ ఇప్పుడు మొదలైంది శశి. కాఫీ తీసుకోండి అంకుల్. తీసుకోండి అంకుల్. ఇదిగో అమ్మాయి, ఇక్కడే ఉంటే నీ ప్రాణాలు పోతాయి. రానా వెంట. మిమ్మల్ని చూసి ఫారెస్ట్లో జరిగినవన్నీ గుర్తుకొస్తున్నాయి అంకుల్. అమ్మా యామిని, ఆ రోజు నిన్ను కాలముఖరుద్రు నుంచి కాపాడి మీ ఊరికి పంపించాను. అవును అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు నీ గురించి నాతో చెప్పావు. డిగ్రీ సైకాలజీ చదివాను అన్నావు కదా? అవును అంకుల్, డిగ్రీ అయ్యాక కంప్యూటర్ కోర్స్ చేశాను. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. అమ్మా, నువ్వు మాకు హెల్ప్ చేయాలి. చెప్పండి అంకుల్. నీకు మంచి శాలరీతో ఉద్యోగం ఇస్తాను. బట్ ఆ ఉద్యోగం నువ్వు ఒక్కదానివే చేయగలవని నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అంకుల్. చూడమ్మా, సైక్రాటిస్ట్ మనోజ్ గారు రాజగోపాల్ గారి అబ్బాయి అని నీకు తెలుసు కదా? తెలుసు అంకుల్. కాలముఖ రుద్రుడు అంటే మమ్మీ అని నీకు తెలుసు కదా? తెలుసు అంకుల్. ఈ ఫోటో చూడు. అరే, అచ్చం మన మనోజ్ సార్ లాగే ఉన్నారు. ఆ మమ్మీలో ఉండే శవం ఇతడేనమ్మా, కాలముఖ రుద్రుడు. మన సైకియాట్రిస్ట్ మనోజ్ను చంపి తన ప్లేస్లో కాలముఖ రుద్రుడు మనోజ్గా వచ్చాడు యామిని. ఓ మై గాడ్, అంటే ఇప్పుడు మమ్మీ ప్రాణం పోసుకుందా అంకుల్? అవునమ్మా, ఆ ప్రాణం పోసుకున్న మమ్మీయే కాలముఖ రుద్రుడు. మన సైక్రాటిస్ట్ ని చంపి తన ప్లేస్ లో ఈ కాలముఖ రుద్రుడు వచ్చాడు. అదేంటి అంకుల్, అంతా తెలిసి కూడా మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? కానీ కాలముఖ రుద్రుడా మనోజా అని నాకు క్లారిటీ లేదమ్మా, కేవలం అనుమానమే. మా అనుమానం కరెక్టా కాదని నువ్వే కనుక్కోవాలమ్మా. నేనా? ఎలా అంకుల్? నువ్వు సైకాలజీ స్టూడెంట్ కాబట్టి మీ దగ్గర అసిస్టెంట్గా కొద్ది రోజులు చేయాలనుందని మనోజ్ని రిక్వెస్ట్ చేయి. అప్పుడు తప్పకుండా నిన్ను అసిస్టెంట్గా జాయిన్ చేసుకుంటాడమ్మా. ఒకవేళ నో అంటే? నో అంటే అప్పుడు ఆలోచిద్దామమ్మా. ఒకవేళ అతను కాలముఖ రుద్రుడై నన్నేమైనా చేస్తే? నీకు సెక్యూరిటీగా 24 గంటలు మేముంటాం యామిని. చాలా రిస్క్ ఉంది కదా సార్. మీ ఆలోచన నాకు అర్థమైంది సార్. నేను సైకాలజీ స్టూడెంట్ని కాబట్టి నన్ను అసిస్టెంట్గా జాయిన్ చేసుకోవచ్చు, కానీ రిస్క్ ఉందమ్మా, నేను కాదనను. కానీ ఈ ఒక్క సహాయం చేస్తే నీ రుణం తీర్చుకోలేనమ్మా. అంకుల్, మీరు ఆ రోజు నా ప్రాణాల్ని కాపాడారు. ఆ కృతజ్ఞత నా మనసులో ఎప్పటికీ ఉంటుంది.
తన్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. మనోజ్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి తను కాలముఖరుద్రుడా మనోజా అన్నది మీకు చెప్పాలి, అంతే కదా? అంతేనమ్మా. రేపే నేను మీ ఇంటికొచ్చి మనోజ్ గారిని కలుస్తాను, సరేనా? ఆ